దేవుడు ఇలాంటి ఎదవలకి ఇస్తాడేంట్రా? మనకిస్తే నెత్తిమే పెట్టి పూజించుకుంటాం కదరా. వాడికైతే గవర్నమెంట్ జాబ్ ఉంది, నీకుందా? మరెందుకురా నీకు? ఎవరైనా మిమ్మల్ని నల్లగా ఉన్నామని ఏడిపిస్తే మీరు వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయవచ్చు. 5 years వరకు జైల్ పనిష్మెంట్స్ పడేలా చేయగలుగుతారు. ఇప్పటి నుంచి మా బర్రె నల్లగా ఉంది అనేసి ఎవరైనా అనాలి, ఆడి మీద కేసు ఎక్కిపోతే చూడండి. హాస్పిటల్లో పేషెంట్ నర్స్ని చూసి ఏమంటాడంటే, నర్స్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. నర్స్ ఏమంటుందంటే, దమ్ము ఉంటే నువ్వు ఇంగ్లీష్లో చెప్పు అంటుంది. అప్పుడు పేషెంట్ వచ్చేసి ఐ లవ్ యూ సిస్టర్ అంటాడు. అప్పుడు నర్స్ వచ్చేసి గుడ్ ఐ లవ్ యూ టూ బ్రో అంటుంది. కొంప తీసి ఆ నర్స్ మీరేనా ఏంటి? సో గాయ్స్, అన్నీ ఉన్నాయి, డబ్బులున్నాయి, తింటుంది, పణం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఆడున్నాయి, క్రికెట్ ఆడడానికి బ్యాటే లేదు. నా పేరు కోకిల. పాడేది మాత్రం కాకిలా. కన్నుల్లోని రూపమే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అందంగా ఉన్నవాడు పక్కనుంటే చూస్తానికి చాలా బాగుంటుంది. అదే క్యారెక్టర్ వాడు ఉన్న పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంటుంది. అందంగా ఉన్నవాడి కంటే క్యారెక్టర్ ఉన్నవాడు ఇంకా అందంగా ఉంటాడు. క్యారెక్టర్ ఉన్నవాడిని లవ్ చేయండి. మీకు మాత్రం క్యారెట్లు అమ్ముకునేవాడు వస్తాడులే. అండ్ మళ్ళీ హానెస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు కూడా హానెస్ట్ గానే ఆన్సర్ చేయండి, ఆనెస్ట్ గా వద్దు. మనీ ఉంటే లవ్ వస్తుంది అంటారు, లవ్ ఉంటే మనీ రాదా? బియ్యం రుబ్బితే పిండి వస్తుంది కానీ పిండి రుబ్బితే బియ్యం రాదక్క. ఈ ఇయర్ కూడా బొక్క. బాయ్స్ మా గర్ల్స్ అడగ ముందుకి కాంప్లిమెంట్ ఇచ్చి నేర్చుకోండి రా బై. నైటీలో ఉన్నా కూడా 9 ఉన్నావు అన్నట్టు మాట్లాడండి, ఖుషి అయిపోతాం. అయితే నీకు ఇప్పుడు కాంప్లిమెంట్ కావాలి అంటావు. కాంప్లిమెంట్ ఇస్తున్నా తీసుకో బిగులు. అయితే నువ్వు శారీలో ఉన్న శ్రీదేవిలానే ఉన్నావు. హలో ఫ్రెండ్స్, నేను మీ లిప్ లాక్ రవి. మావా మీ వాళ్ళు తీసుకొస్తే మళ్ళీ ఒక అమ్మాయికి కలడానికి వచ్చింది. చూసారు కదా, అంటే చాలా బాగున్నాను. మిమ్మల్ని కూడా అరే, ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని కలడానికి వెళ్తే ఇందులో కొత్త ఏముంది? వాట్స్ న్యూ? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆ మొబ్బుల్ని తాకొచ్చిన సందమామ ఇక్కడ. ఈ సందమామని చూడాలన్నా, ఈ సందమామతో మాట్లాడాలన్నా వాడు హీరయ్య ఉండాలి. సలాం గారు కళ్ళు కనమన్నారు, కథలు మింగమనలేదు. ఓకే, ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? అందమైన అమ్మాయిలు ఎందుకు సింగిల్ గా ఉంటారు తెలుసా? అందమైన అమ్మాయిలు సింగిల్ గా ఎందుకు ఉంటారంటే వాళ్ళకి బాయ్ బెస్టీలు చాలా ఎక్కువ మంది ఉంటారు కదా, అందుకు. అంటే ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? ఒక ఛాలెంజ్ ఏంటంటే మీరు 1 డే కంప్లీట్గా ఫోన్ యూజ్ చేయకుండా ఉండాలి. సో ఫోన్ యూజ్ చేయకుండా మీ డే ఎలా అయిందో కమెంట్ చేయండి. ఫోన్ యూజ్ చేయకుండా ఎలా కామెంట్ చేస్తారండి? ఈ కలియుగంలో ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఏంటో. వీళ్ళు పోతూ పోతూ కుక్కలతో సంసారం చేస్తారో ఏంటో. నాను, నేను పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకొచ్చాక నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నీ మనసులో ఏమనిపించింది? అర్రే, నేను దీనికి ఎందుకు తెచ్చాను అనవసరంగా? ఇప్పుడు రిటర్న్ ఇచ్చే ఆప్షన్ కూడా లేదే. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా. ఆదరా
బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి. హలో బేబీ, నాకు ఐఫోన్ 15 Pro Max కావాలి. కొంచెం నీ కిడ్నీ ఇస్తావా? నీకు నా మనసే ఇచ్చాను, ఈ బొంగులోది కిడ్నీ ఇవ్వలేనా? నీకు ఈ కిడ్నీ సరిపోకపోతే చెప్పు, బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఇచ్చేస్తా. ఆహా, ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. అక్కి, నేను పక్కనుండగా నువ్వు వేరే అమ్మాయిని చూస్తావా? నువ్వు పక్కన ఉన్నంత వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడను, నువ్వు లేనప్పుడు చూస్తాను. బేబీ, నీకు నాతో అంత బాధ అనిపిస్తే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా నువ్వు. నో, నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు, అది చూసి నేను తట్టుకోలేను. అస్సలు జరగదు, నేను అస్సలు వెళ్ళను. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నాకు ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు వచ్చినాయి, కానీ నా తలరాత నిన్ను చేసుకున్నాను. నీకు మీ దగ్గర వాళ్ళందరికీ తెలుసు నువ్వు గయ్యాలు అనేసి, అందుకే ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు వచ్చాయి నీకు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఉండుతున్నట్టుంది. ఏమైందిరా డల్గా ఉన్నావు? మీ అమ్మేమన్నా తెలుసా? ఇట్స్ ఓకే, నువ్వు డల్గానే ఉండు. అసలు మా ఫ్యామిలీలోకి అల్లుడిగా రావాలంటే పెట్టుబడి ఉండాలి తెలుసా. అయినా నా గురించి, మా నాన్న గురించి, మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి. ఏంటి, ఇంకో జన్మలో కూడా ఈ సంతేనా బేబీ? చిన్ను, సెటిల్ ఆడదామా? లైఫ్ తోనే ఆడుకుంటున్నా, షటిల్ ఆడలేనా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఓయ్, నిన్న మా ఫ్రెండ్ బిందుతో ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడావు నువ్వు? ఎందుకు ఏమైంది? నిన్నటి వరకు పేరుతో పిలిచేది ఇవాళ ఏంటి అక్క అక్క అంటున్నది? అబ్బా తమ్ముడు, దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. పెళ్ళైన వాళ్ళ జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వేం చెప్తావు? పెళ్ళైన వాళ్ళ జీవితం అనేది కాశ్మీర్లో చాలా కూల్గా, చాలా అందంగా ఉంటుంది, కానీ ప్రాణభయం మాత్రం 24 గంటలు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒకవేళ నా దగ్గర డబ్బులుంటే నేను ఎప్పుడో మీ ఇంటి నుంచి లేపుకొని వచ్చేసేవాడిని. ఒకవేళ నీ దగ్గర డబ్బులుంటే నేను ఎప్పుడో వచ్చేసేదాన్ని. అమ్మాయిలు మనం లవ్ చేస్తున్న కొత్తలో ఆధార్ కార్డులో ఫోటోలా ఉంటారు, అదే బ్రేకప్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ మోడల్స్లా ఉంటారు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్.